విజయవాడలో మంత్రులు సత్యకుమార్ అలాగే నారాయణ పర్యటిస్తున్నారు. డయేరియాకి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా బాధితులకు మంత్రి సత్యకుమార్, నారాయణ, ఎంపీ కేశినేని చిన్ని పరామర్శ చేశారు. డయేరియా బాధితులకు అందుతోన్న వైద్య సేవలపై ఆరా తీశారు. పరిస్థితిని మంత్రులకు, ఎంపీకి వివరించారు అక్కడి వైద్యాధికారులు. ఇప్పటి వరకు 141 కేసులు వచ్చాయని మంత్రి సత్యకుమార్ చెప్పారు. డయేరియాతో ఎలాంటి మరణాలు లేవని అన్నారు. డయేరియా కేసులు ముందే గుర్తించి అలర్ట్ చేశామన్నారు సత్యకుమార్. ఇంటింటి సర్వేలు చేసి ముందస్తు చర్యలు తీసుకున్నామని, 2వ విడత టెస్టుల రిపోర్టులు రావాల్సి ఉందన్నారు సత్యకుమార్. బుడమేరు ప్రాంతం కావడంతో భూగర్భ జలాలు కలుషితం అయ్యాయా అనే దానిపై ఇప్పుడు టెస్టులు చేస్తున్నామన్నారు. రిపోర్టులు వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి సత్యకుమార్. మొదట్లో 20 నుంచి 30 డైరియల్ ఎపిసోడ్స్ వస్తూ ఉంటే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా వైద్య శాఖ సిబ్బంది కానీ జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల కారణంగా తగ్గుముఖం పడతా ఉంది. హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ చేయడం, ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేయడం, అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా డాక్సీ దగ్గర నుంచి ఓఆర్ఎస్లు ఇవ్వడం, అంటే ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటిదాకా మొత్తం 141 కేసులు వచ్చాయి. ఒక 68 కేసుల దాకా యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇక్కడ జీజీహెచ్లో, ఇక్కడ క్యాంపులో కూడా. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాటర్ శాంపిల్స్ని, స్టూల్ని కూడా శాంపిల్స్ తీసుకోవడం, పరీక్షల కోసం పంపడం జరిగింది. మొదటి విడత జరిగిన వాటిల్లో అన్నీ కూడా నెగిటివ్ వచ్చాయి. 2వ విడత కూడా మళ్ళీ పంపడం జరిగింది. బ్యాక్టీరియాలజికల్, బయాలజికల్, మైక్రోబియల్ టెస్ట్ల కోసం పంపించడం జరిగింది. ఇవాళ ఆ రిపోర్ట్లు కూడా రావాల్సి ఉంది. వాటి వచ్చిన తర్వాత దీన్ని మరి కాస్త కులంకుషంగా పరిశీలించి, అయితే ఇది బుడమేరు ప్రాంతం, భూగర్భ జలాలు కూడా కలుషితమైనాయా, అటువైపు నుంచి ఏదన్నా ఈ ఆర్ఓ ప్లాంట్ల నుంచి నీరు తాగడం వల్ల వస్తుందా అనే విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ పరీక్షల రిపోర్ట్లు వచ్చిన తర్వాత దీని మీద ఒక నిర్ణయం తీసుకొని దానికి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటాం.